ఎంత ఆలస్యమైనా మీరు ధర్మపురి రావాల్సిందే. వేలాది మంది వచ్చి ఇక్కడ ఉన్నారు. చీకటి అయినా సరే, కరెంటు ఉన్నా లేకున్నా, మీ హెలికాప్టర్ దిగినా దిగకపోయినా రోడ్డు మార్గం ద్వారా మీరు రావాల్సిందే. మా కార్యకర్తలకు మాట ఇచ్చిన నా మాట పోతుంది, నాకు అవమానం అవుతుంది, మీరు రావాల్సిందే అని చెప్పి మీ లక్ష్మణ్ కుమార్ గారు హుకుం జారీ చేసిండ్రు. ఇక మరి మీ పెద్దపల్లి వాళ్ళు ధర్మపురి వాళ్ళు హుకుం జారీ చేస్తే వినాల్సిందే కదా. అందుకే సోనియా గాంధీ గారికి, మల్లికార్జున్ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి చెప్పి వారి నామినేషన్ అయిన వెంబడే వారు పూజా కార్యక్రమంలో పాల్గొంటుంటే అక్కడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని అక్కడ ఆశీర్వాదం తీసుకొని సోనియమ్మతోని బయలుదేరి ఉటావుటున రాయబరేలి నుంచి బేగంపేట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు మీ ముందుకు వచ్చిన ఎర్రటెండ మిట్ట మధ్యాహ్నంలో మొదలైన ఈ సభ ఇవాళ చీకటైనా ఇన్ని వేల మంది ఇక్కడ నిలబడి గడ్డం వంశీని ఆశీర్వదించడానికి ఉన్నందుకు నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగింది. మీరందరూ ఉన్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ ప్రాంతానికి, ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలకు ఈ పార్లమెంటుకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది దేశంలో. ఈ ప్రాంతంలో మంతని శాసనసభ నియోజకవర్గం ఉంది. అక్కడ ప్రాతినిధ్యం వహించిన కీర్తిశేషులు పివి నరసింహారావు గారు సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఆర్థిక రంగంలో, వ్యవసాయ రంగంలో, పెట్టుబడుల రంగంలో, పారిశ్రామిక రంగంలో రాణించి ఈరోజు మనం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నామంటే పివి నరసింహారావు గారి యొక్క గొప్పతనం, వారి యొక్క దూరదృష్టి వల్ల ఈరోజు ఈ దేశం నరేంద్ర మోడీ గారు అప్పుడప్పుడు 5 ట్రిలియన్ ఎకానమీ అని మాట్లాడుతుంటాడు. ఆ 5 ట్రిలియన్ ఎకానమీకి పునాదులేసి మార్గదర్శకుడిగా నిలబడ్డది పివి నరసింహారావు గారు. వారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం మన మంతని నియోజకవర్గం. అక్కడి నుంచే మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఈరోజు బాధ్యత నిర్వహిస్తున్నారు. అదే కాకుండా ఈ ప్రాంతం నల్ల బంగారం, సింగరేణి బొగ్గు గనులు, ఈ సింగరేణి పరిశ్రమ ఆనాడు నిజాంల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 50,000 కుటుంబాల సింగరేణి కార్మికులు ఈ ప్రాంతంలో ఉండడమే కాదు, ఒక భుజాన సింగరేణి గని కార్మికులు బొగ్గు దవ్వే ఆయుధము ఉంటే రెండో భుజాన కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి మన శాసనసభ ఎన్నికలలో ఈ కోల్ బెల్ట్ ఏరియా మొత్తాన్ని 3 రంగుల జెండాను ఎగరేసిన ప్రాంతం సింగరేణి కార్మికులు. ఇది నల్ల బొగ్గు కాదు, నల్ల బంగారం అని సమాజం అంతా అనుకుంటున్న ప్రాంతం. మరి 1990లో సింగరేణి దివాలా తీసి మూతపడే పరిస్థితి వచ్చినప్పుడు ఆనాడు కాకా వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 1000 కోట్ల రూపాయల నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సింగరేణి సంస్థకు మంజూరు చేయించి సింగరేణి సంస్థను కాపాడి ఇవాళ వేలాది కుటుంబాలకు నిలవ నీడనిచ్చి చేతి నిండా పని ఇచ్చిన పరిశ్రమ సింగరేణి గనులు. దాన్ని కాపాడింది కాకా వెంకటస్వామి గారు. వారు కూడా ఈ ప్రాంతం నుంచే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కార్మిక బిడ్డగా, కార్మిక నాయకుడిగా, కేంద్ర మంత్రిగా రాణించి ఈ ప్రాంతానికి దేశంలోనే వన్నె తెచ్చిన కాకా వెంకటస్వామి గారు కూడా ఈ పెద్దపల్లి ప్రాంతం వాడే. వీరే కాదు, స్పీకర్గా, ఆదర్శవంతుడుగా, రాజకీయాలకు అతీతంగా స్పీకర్ అంటే
ఇలా ఉండాలి అని ఆ పదవికే వన్నె తెచ్చిన పెద్దలు